Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Genesis, chapter 24, verse 7. ఇది మన ధ్యానం కొరకే తీసుకున్నటువంటి వచనము ఆదికాండం 24వ అధ్యాయము 7వ వచనము. He shall send his angel before thee. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. Genesis chapter 24 is a very important chapter. ఆదికాండం 24వ అధ్యాయం చూస్తే అది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయము. It is an often read chapter because of the wonderful truths that are pregnated in it. ఇందులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి విషయాలను బట్టి తరచుగా చదవబడేటువంటి ఒక అధ్యాయంగా ఇది ఉంది. It is the longest chapter in the book of Genesis with 67 verses. ఆదికాండంలోనే చూస్తే దాదాపుగా 67 వచనాలతో ఎంతో పొడుగాటి అధ్యాయంగా ఇది ఉంది. It is the longest chapter. ఎంతో దీర్ఘమైనటువంటి అధ్యాయం ఇది. అన్నిటికన్నా దీర్ఘమైన అధ్యాయం. This chapter starts with the faithfulness of God in blessing Abraham in every way. ఈ యొక్క అబ్రాహామును ప్రతి విషయంలో కూడా ఆశీర్వదించే విషయంలో దేవుని యొక్క విశ్వాస్యత ఈ యొక్క అధ్యాయంతో ఆరంభించబడుతుంది. So it speaks of Abraham's burden to provide the right wife to his son Isaac. తన కుమారుడైనటువంటి ఇస్సాకు సరైనటువంటి ఆ యొక్క భార్యను తీసుకొని రావడానికి అబ్రహాం కలిగినటువంటి ఆ భారాన్ని తెలియజేస్తా ఉంది. It speaks of the faithfulness of Abraham's trustworthy servant in shouldering this great responsibility. ఈ యొక్క బాధ్యతను స్వీకరించలేక చేయటానికి తన యొక్క దాసునికి ఎంతో గొప్ప బాధ్యతను ఈ యొక్క అబ్రహాం అప్పగించాడు. And it shows the faithfulness of Abraham's trustworthy servant. అబ్రహాం యొక్క నమ్మదగినటువంటి ఆ యొక్క సేవకుని యొక్క నమ్మకత్వం అది కనబరుస్తా ఉంది. So it is a marriage chapter. అది చూస్తే వివాహ అధ్యాయం కాదు ఉంది. Also beautiful comparisons can be made in relation to the New Testament church with the marriage of Isaac. ఈ యొక్క ఇస్సాకు యొక్క వివాహము ద్వారా నూతన నిబంధన సంఘముతో అనేకమైనటువంటి పోలికలు మనం చేయవచ్చు. As many times we hear, అనేకసార్లు మనం విన్నట్లుగా Abraham can be compared with the God the Father. అబ్రహాము తండ్రి అయినటువంటి దేవునితో ఆయన పోల్చబడవచ్చు. Isaac can be compared with God the Son. ఇస్సాకు యేసుక్రీస్తు వారితో పోల్చబడతాడు. The servant of Abraham with God the Holy Spirit. అబ్రహాం యొక్క దాసుడు ఆయన పరిశుద్ధాత్మతో పోల్చబడతాడు. Rebecca can be compared with the church. రెబెకా చూస్తే సంఘముతో ఆమె పోల్చవచ్చు. 100% we cannot compare, but to some extent. 100% మనం పోల్చలేము కానీ కొంత మటుకు మనం పోల్చవచ్చు. And also we can see the principles of successful marriage in this chapter. ఈ యొక్క అధ్యాయంలో విజయవంతమైనటువంటి వివాహానికి ఉన్నటువంటి నియమాలు ఇందులో మనం చూడవచ్చు. How? ఎలాగూ This chapter begin with Abraham's decision not intending Isaac to marry any one of the girls from Canaan. ఈ యొక్క కనానీ కుమార్తెల్లో ఎవరిని కూడా తన కుమారునికి వివాహం చేయకూడదని ఈ యొక్క అధ్యాయం ఆరంభించబడుతుంది అబ్రహాం That విషయంలో. is a principle in the marriage. అది వివాహంలో ఉన్నటువంటి నియమం అది. Canaanites are idolatrous people. ఈ యొక్క కనానీయులు చూస్తే వారు విగ్రహారాధికులు. So a beautiful truth is here. ఇక్కడ చూస్తే ఎంతో అద్భుతమైన సత్యం ఉంది. Abraham had been friendly and did business with the Canaanites. అబ్రహాం చూస్తే ఆ యొక్క కనానీయులతో కూడా ఎంతో స్నేహభావం కలిగి వారితో వ్యాపారం చేశాడు. Because he was living in Canaan. ఆయన కనాన్లో జీవిస్తున్న కారణాన్ని But బట్టి he did not want his new nation to become mixed with them. ఆయన యొక్క నూతన తరం వారు వారితో కూడా కలిసి ఉండాలని ఆయన కోరడం లేదు. This is how a New Testament Christian must live. నూతన నిబంధన ఉన్నటువంటి క్రైస్తవులు ఇలాగే జీవించాలి. Though we are in the world, we are not of this world. మనం ఈ లోకంలో ఉన్నా కూడా ఈ లోక సంబంధులం కాము. Our friendship is not with this world. మన యొక్క స్నేహం ఈ లోకంతో లేదు. We should not love the things of the world. మనం ఈ లోక సంబంధమైన విషయాలను ప్రేమించకూడదు. So separation is a very important principle in Christian's life. క్రైస్తవ జీవితంలో చూస్తే ప్రత్యేకంగా జీవించడం అనేటువంటిది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. See, wonderful principle even in marriage. ఆ యొక్క వివాహం విషయంలో చూస్తే అద్భుతమైనటువంటి నియమం అది. And this verse for our meditation today. మనకున్నటువంటి ధ్యానం కొరకైన ఈ దిన వచనము. So he shall send his angel before thee. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. These are the faith-filled words of the father of faith Abraham to his servant. విశ్వాసున్న తండ్రి అయినటువంటి అబ్రహాము తన యొక్క దాసుడైనటువంటి ఆ దాసునికి ఆయన చెప్తా ఉన్నటువంటి మాటలు ఇవి. They are faith-filled words. అవి విశ్వాసంతో నింపబడినటువంటి మాటలు. Since Isaac would succeed Abraham as the heir of the land of Canaan. ఈ యొక్క కానాను యొక్క వారసుడు And Isaac is going to become Abraham's heir. ఈ యొక్క అబ్రహాం యొక్క వారసుడుగా ఇస్సాకు కాబోతున్నాడు. And to the land of Canaan. కనాను దేశానికి. And the ancestor of the promised nation. ఈ యొక్క వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క దేశానికి. And he is going to become the ancestor. ఆయన యొక్క పితరుడు అవుతాడు. And Abraham required two things concerning him. అబ్రహాము తన విషయమే రెండు సంగతులు ఆయన కోరుతా వచ్చాడు. Firstly, మొదటిది he was not to leave Canaan. ఆయన కనానును విడిచిపెట్టకూడదు. Secondly, రెండోది he should not marry one of the
Canaanites. కనాను కుమార్తెలు ఎవరిని కూడా వివాహం As చేసుకోకూడదు. they were under God's judgment. వారు దేవుని యొక్క తీర్పు కింద ఉన్నారు గనక What a wonderful thing it is. అదెంత అద్భుతమైన విషయము. Be in Canaan, but don't marry a Canaanite. నువ్వు కనానులో ఉండాలి కానీ కనానులో ఎవరిని కూడా వివాహం What a చేసుకోకూడదు. wonderful principle regarding our marriages. మన వివాహాలను గురించి ఎంత అద్భుతమైన నియమం అది. Many times we violate this wonderful principle and bring headaches in our lives and also others' lives. అనేక సార్లు ఈ యొక్క నియమాన్ని మనం అతిక్రమించి మన యొక్క జీవితాల్లో తలనొప్పి తెచ్చుకొని ఇతరుల విషయాల్లో కూడా మనం తలనొప్పి తెచ్చే వారంగా ఉంటాం. ఇతరులకు కూడా తలనొప్పి అయిపోతాం. ఇతరులకు కూడా తలనొప్పి అయిపోతాం. Abraham therefore entrusted the selection of the bride for Isaac to his chief servant. Probably he may be Eliezer. ఈ యొక్క ఇస్సాకు విషయమే అబ్రహాము చూస్తే తన యొక్క ప్రాముఖ్యమైనటువంటి దాసుడైన ఎలియాజరునకు ఆ యొక్క పెళ్లి కుమార్తెను తీసుకొచ్చే బాధ్యతను అప్పగించాడు. The name of Eliezer is not written here, but probably he may be Eliezer. ఇక్కడ ఎలియాజర్ అనే పేరు అక్కడ రాయబడలేదు కానీ బహుశా ఆయన ఎలియాజర్ అయి ఉంటాడు. And he has taken a long journey to Padanaram in the northwestern Mesopotamia. మెసొపొతేమియా ఆ యొక్క ఉత్తర ప్రాంతంలోనికి ఆయన ఎంతో దీర్ఘమైనటువంటి ప్రయాణం చేస్తూ వచ్చాడు. పదనారామునకు ఆయన దీర్ఘమైన ప్రయాణం చేశాడు. Because Abraham's relatives were there. ఎందుకంటే అబ్రహాం యొక్క బంధువులు అక్కడ ఉన్నారు. Actually, we don't know whether the servant was Eliezer or not. ఈ యొక్క దాసుడు ఎలియాజరా కాదనే సంగతి మనకు తెలియదు. But some Bible commentators say అది that కొద్దిమంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్పే విషయము. by that time, if at all Eliezer was living, ఎలియాజర్ ఆ సమయానికి జీవిస్తా ఉంటే he would have become very old. ఆయన ఎంతో వృద్ధుడై ఉండేవాడు. And his state of health won't allow him to carry out such a mission. ఆయన యొక్క ఆరోగ్యము చూస్తే అటువంటి గొప్ప పని చేయడానికి సహకరించి ఉండేది కాదు. Some people say like that. కొద్దిమంది అలాగ అంటారు. Others opine that Eliezer was from Damascus. కొద్దిమంది అనేటువంటి మాట ఏంటంటే ఈ యొక్క ఎలియాజర్ దమస్కు వాడని. And therefore Abraham might have entrusted this job to this trustworthy chief servant to go to Damascus. ఈ యొక్క దమస్కునకు వెళ్ళటానికి ఆ యొక్క ఎంతో నమ్మదగినటువంటి ఎంతో విశ్వాసితగినటువంటి ఆ యొక్క దాసునికి ఈ పనిని ఆయన అప్పగించాడు. Because he knew the things of Damascus, because he is from Damascus. ఆయన దమస్కు ప్రాంతీయస్తుడు గనక ఆ ప్రాంతం ఉన్నటువంటి సంగతులు ఏంటో ఆయనకు తెలుసు గనక. Also the servant was having the same attitude like his master Abraham. ఈ యొక్క దాసుడు కూడా తన యజమానుని యొక్క మనసు కలిగినటువంటి వాడే అయి ఉన్నాడు. Abraham was a true worshipper of God. అబ్రహాం చూస్తే ఆయన దేవుణ్ణి ఆరాధించే విషయం నిజంగా ఉంటా వచ్చాడు. Even when he was going to offer his only son Isaac as a burnt sacrifice on Mount Moriah, తన యొక్క సొంత కుమారుడైనటువంటి ఇస్సాకును మోరియా పర్వతంపై ఆయన బలి అర్పించడానికి వెళ్ళినప్పుడు, and Abraham told his servants that he was going to worship the Lord. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్తున్నానటువంటి విషయాన్ని తన దాసులతో ఆయన చెప్పాడు. So about this servant also, ఈ దాసుని విషయమే కూడా in Genesis 24, ఆదికాండం 24లో thrice it is written that he worshipped the Lord. ముమ్మారు రాయబడినటువంటి మాట అతడు యెహోవాను మ్రొక్కిన ఆరాధించునని. So dear ones, ప్రియులారా, when we are entrusting any job to someone, మనం ఎవరికైనా ఏదైనా ఒక పనిని అప్పగించినప్పుడు you must be very careful in entrusting such a job to the right person. మనము సరి అయినటువంటి వ్యక్తికి ఆ పనిని అప్పగించే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. This is much true in the ministry. ఇది పరిచర్యలో ఎంతో వాస్తవికమైంది. This is what we see in the prime concerns of Abraham. అబ్రహాం యొక్క ప్రాథమికమైనటువంటి ఆయన కలిగినటువంటి పట్టింపులో ఇది మొదటిది. Man of God, Matthew Henry says in his commentary, మాథ్యూ హెన్రీ అనేటువంటి గొప్ప దైవజనుడు వ్యాఖ్యానంలో చెప్తా వచ్చాడు. Abraham had three main reasons here. అబ్రహామునకు ఇక్కడ 3 ప్రాముఖ్యమైన కారణాలు ఉంటా వచ్చాయి. Number 1, మొదటిది the care he took of the good son to get him married. తన యొక్క మంచి కుమారునికి వివాహం చేయాలనేటువంటి ఆయన జాగ్రత్త వహించిన విధానము. He is grown up ఆయన ఎదిగాడు, and I have to get him married. ఆయనకు వివాహం చేయాలి. We know that already 3 years ago Sarah died. 3 సంవత్సరాల కిందటే చూస్తే శారా మరణించింది. So first of all, the care for the good son. మొదటిగా చూస్తే తన యొక్క మంచి కుమారుని కొరకైన జాగ్రత్త. And secondly, రెండోది the charge he gave to a good servant. మంచి సేవకునికి ఆయన ఇచ్చినటువంటి పని. So he has not given to every Tom, Dick and Harry. ఆయన ప్రతి వారికి ఇతరులైనటువంటి వారికి ఆయన ఇవ్వలేదు. Many times అనేక సార్లు in our families also, మన కుటుంబాల్లో కూడా somebody will bring us some match. ఎవరో ఏదో ఒక వివాహ సంబంధాన్ని తీసుకొని వస్తారు. Is he a believer? ఆయన విశ్వాస. Who brought that match? Who proposed that match? ఆ యొక్క వివాహ సంబంధాన్ని తీసుకొచ్చినటువంటి ఆ యొక్క వ్యక్తి He is not a believer. ఆయన విశ్వాసి He కాదు. may be your friend. ఆయన స్నేహితుడు అయి ఉండొచ్చు. Because he is not believer, ఆయన విశ్వాసి కాని కారణాన్ని he బట్టి doesn't know spiritual things. ఆత్మీయమైన విషయాలు తనకు తెలియవు. He will see that boy or girl's job or beauty or background, that's all.
nothing about the spirituality. ఆ యొక్క అబ్బాయి యొక్క ఉద్యమే లేక ఆయన యొక్క వెనుక చరిత్ర, అమ్మాయి యొక్క వెనుక చరిత్ర చూసి ఆ విషయాలను ఆయన తీసుకొని వస్తాడు. How much he is getting salary? ఆయనకి ఎంత జీతం వస్తుంది? Because he is a worldly man. ఎందుకంటే ఆయన లోక సంబంధమైన వ్యక్తి. The mediator should never be a Gentile person. ఈ యొక్క మధ్యవర్తి ఎన్నడూ కూడా అన్యజనుడై ఉండకూడదు. I am not blaming that Gentile person. ఆ యొక్క అన్యజనుడిని నేనేం నిందించడం But లేదు. I am blaming you because you are hearing that Gentile person. నువ్వు ఆ యొక్క అన్యజనుడి యొక్క మాటను వింటున్నావు కనుక నేను నిన్ను నిందిస్తున్నాను. Wonderful match he brought, brother. ఓ సహోదరుడు, ఆయన అద్భుతమైనటువంటి సంబంధం Oh, తెచ్చాడు. the boy is so handsome. ఆ పిల్లవాడు చూస్తే చాలా అందంగా ఉన్నాడు. Oh, wonderful salary. చాలా ఎంతో డబ్బు వస్తుంది. Nice degree. మంచి డిగ్రీ ఉంది. Parentage is very good. తర్వాత ఆయన తల్లిదండ్రులు కూడా ఎంతో మంచివారు. Height and weight is very good. తర్వాత ఎంతో బలంగా ఉన్నాడు, తర్వాత ఎత్తుగా ఉన్నాడు. All these things. ఇవన్నీ కూడా I am not telling they are bad things. ఇవన్నీ చెడు విషయాలనే చెప్పడం లేదు. But the person who brought that match, he doesn't know anything about the spiritual state of that boy. ఆ యొక్క సంబంధాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ యొక్క బాలుని యొక్క ఆత్మీయ స్థితి ఏంటో ఆ వ్యక్తికి He తెలియదు. doesn't know anything about that girl. ఆ యొక్క అమ్మాయి గురించి ఆయనకి ఏం తెలియదు. He is seeing only the beauty and the money. ఆయన కేవలం అందాన్ని, డబ్బును మాత్రమే చూస్తున్నాడు. That is not the characteristic what we have to see. మనము చూడాల్సినటువంటి గుణ లక్షణం అది కాదు. So I always tell to you Christian parents, నేను క్రైస్తవ తల్లిదండ్రులైనటువంటి మీతో ఎల్లప్పుడు చెప్తా I have seen many people. అని అనేకులను చూస్తా The వచ్చాను. matches are fixed by unbelievers. అవిశ్వాసుల చేత సంబంధాలు ఏర్పరచబడతా They ఉన్నాయి. do not know anything about our spirituality. మన యొక్క ఆత్మీయతను గురించి ఏమాత్రం వరకు తెలియదు. If the other person is a spiritual person, though they are poor, they are not so beautiful, I am ready to marry. అవతల వ్యక్తి ఆయన ఆ యొక్క చూస్తే ఎంతో డబ్బు లేనటువంటి వాడైనప్పటికీ కూడా ఆత్మీయుడైతే ఆ వ్యక్తిని వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. Oh, that is important for us. అది మనకు ఎంతో We are ప్రాముఖ్యమైనది. eternal people. మనము నిత్యమైన వారము. Many times we don't do like that. అనేక సార్లు మనం అలా చేయము. Oh, he is my friend, brother. ఈయన నా- He seeks my welfare, brother. So he brought that match, brother. ఈయన నా స్నేహితుడండి, ఈయన నా యొక్క క్షేమాన్ని కోరేటువంటి వాడు, ఈయన సంబంధాన్ని తీసుకొని వచ్చాడు. He is your friend. ఆయన నీ స్నేహితుడే, He seeks your welfare. ఆయన నీ క్షేమాన్ని కోరేవాడే. But కానీ he cannot detect the spiritual level of that other person. ఆ యొక్క ఎదురుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి యొక్క ఆత్మీయమైన స్థితి ఏంటో ఈ వ్యక్తి మాత్రం కూడా గ్రహించలేడు. So I am not blaming your friend. నీ స్నేహితుడు నేనేం నిందించడం I లేదు, am blaming you. నేను నిన్ను నిందిస్తున్నాను. Because you have chosen that fellow to bring the match to ఎందుకంటే your son or daughter. నీ కుమారుని లేక నీ కుమార్తెకు సంబంధం తీసుకుని రావడానికి ఆ వ్యక్తిని నువ్వు ఏర్పరచుకున్నావు గనక. I heard about such people and later how much they suffered also I know. నేను అటువంటి వారిని గురించి వింటా వచ్చున్నాను. ఆ తర్వాత వారు ఎంత శ్రమను అనుభవించారని నాకు తెలుసు. Abraham has given that responsibility to the good servant and who is a worshipper of God. అబ్రహాము చూస్తే ఆ యొక్క బాధ్యతను ఎంతో మంచి ఆ యొక్క దాసునికి ఆయన అప్పగించినాడు. ఆయన చూస్తే ఆరాధికుడుగా ఆయన ఉన్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, not only the care for his son, తన కుమారుని కొరకే జాగ్రత్త మాత్రమే కాదు. and Matthew Henry says మాథ్యూ హెన్రీ అంటాడు, he has given charge to a good servant. మంచి దాసునికి ఆ పనిని ఆయన అప్పగించాడు. Thirdly, most important, మూడోది ఎంతో ప్రాముఖ్యమైన విషయం, he had the confidence, full confidence he put in his good God. తన మంచి దేవుని యందు సంపూర్ణ నమ్మిక ఆయన ఉంచాడు. So the words of verse 7 shows that Abraham never doubted God. 7వ వచనంలో ఉన్నటువంటి ఆ మాటలు చూస్తే అబ్రహాం ఎన్నడూ కూడా దేవుని యందు ఆయన అపనమ్మకం Oh, ఉంచలేదు. you go, he will send his angel before you. నువ్వు వెళ్ళు, నీకు ముందుగా తన దూతను దేవుడు You are పంపిస్తాడు. not alone. నువ్వు ఒంటరిగా లేవు, Presence of God will be there. దేవుని యొక్క సన్నిధి నీతో What ఉంటుంది. a confidence in the good God. ఎంత మంచి దేవుని యందు ఎంత గొప్ప నమ్మిక అది. He believed that surely God will give success to him in this undertaking. నిశ్చయముగా దేవుడు ఈ యొక్క పనిలో ఆయన నీకు తోడే ఉండి నీకు విజయాన్ని ఇస్తాడని ఆయన చెప్తా Remember వచ్చాడు. that God had wonderfully brought him out of the land of his nativity. దేవుడు తన యొక్క అద్భుత రీతిగా తన స్వస్థలం నుండి ఆయన బయటికి తీసుకొని వచ్చిన విషయాన్ని కూడా నమ్మాడు. He believed that God will take care of the promised son Isaac also. ఈ యొక్క వాగ్దానం చేయబడినటువంటి పుత్రుడైన ఇస్సాకు విషయమే కూడా దేవుడే జాగ్రత్త వహిస్తాడని ఆయన ఎరిగినటువంటి He వాడు. also remembered the promise God had made and confirmed to him that he would give Canaan to his seed. దేవుడు తనతో చేసినటువంటి ఆ యొక్క వాగ్దానాన్ని తన సంతానానికి ఆ కనాను దేశాన్ని ఇస్తారనేటువంటి విషయాన్ని కూడా ఆయన నమ్ముతా వచ్చాడు. Abraham believed that God will surely provide the right girl as the mother to that promised seed. అబ్రాహాముకు చూస్తే ఆ యొక్క నిశ్చయంగా దేవుడు ఆ సంతతికి ఆ యొక్క తల్లిని దేవుడు ఏర్పరుస్తాడనేటువంటి విషయాన్ని నమ్ముతా వచ్చాడు. That's why Abraham was confident. అబ్రాహామును దాని విషయం ఎంతో నమ్మకంగా That's why కలిగి he ఉంటా was వచ్చాడు. telling, yes, God will send his angel before you. అందుకొరకే ఆయన అంటా వచ్చాడు, యెహోవా నీకు నీ
ముందుగా తన దూతను పంపును అంటాడు. Today, before I close, ఇది నేను ముగించడానికి ముందుగా especially my exhortation to the youngsters, ప్రత్యేకంగా యవనస్తులకు నేను ఇచ్చే హెచ్చరిక, dear young people, ప్రియుల యవనస్తులారా, please note the principle of Christian marriage is in this portion. ఈ యొక్క వాక్య భాగంలో ఉన్నటువంటి క్రైస్తవ వివాహానికి ఉన్నటువంటి నియమాన్ని చూడండి. A believer should marry a believer only. ఒక విశ్వాసిని మాత్రం వివాహం చేసుకోవాలి. Worldly wisdom would have led Abraham to seek a wife for his son among the families of Canaan. లోక సంబంధమైనటువంటి జ్ఞానము అబ్రహామును ఆ కనాను కుటుంబీకుల్లో ఎవరినో ఒకరిని తనకు వివాహం చేసడానికి ప్రేరేపించుండొచ్చు. What will happen? అయితే దాని ద్వారా జరిగేది ఏంటి? Abraham is a sojourner there, he is a foreigner there in Canaan. కనాన్లో చూస్తే అబ్రహాము ఒక పరజనుడుగా, ఆయన యాత్రికుడిగా ఆయన ఉంటా వచ్చాడు. And suppose if he gives his son in marriage to another Canaanite girl, ఉదాహరణకు తన యొక్క కుమారుని కనాను కుమార్తెలు ఎవరికో ఒకరికి ఇచ్చి వివాహం చేస్తే, such an alliance would give him a firmer footing in that land. He will become a big man there. అక్కడ చూస్తే ఆ యొక్క వివాహ సంబంధాన్ని బట్టి ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అక్కడ ఆ స్థలంలో అయి ఉండేవాడు. He would have so much influence. ఎంతో ప్రభావితంగా ఆయన కలిగి ఉండేవాడు. There may be many beautiful girls also in Canaan. కనాన్లో చూస్తే ఎంతో అందమైనటువంటి అమ్మాయిలు కూడా ఉండొచ్చు. Remember, in a godly life there is often a temptation to turn back for a little. దైవికమైనటువంటి జీవితంలో చూస్తే ఆ వెనుకకు తిరిగేటువంటి ఆ యొక్క అవకాశం కొన్ని విషయాలకి, చిన్న విషయాలకి తిరిగిపోయే అవకాశం But ఉంటుంది. true faith always points to implicit obedience. నిజమైనటువంటి విశ్వాసము చూస్తే ఆ యొక్క వెనువెంటనే విధేయత చూపించడం ఉంటుంది. So therefore, dear youngsters, కాబట్టి ప్రియమైన యవనస్తులారా, be prayerful in carefully choosing your life partner. నీ జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే విషయంలో ఎంతో ప్రార్థన పూర్వకంగా, తర్వాత ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలి. There is no concurrence between a believer and an unbeliever. ఒక విశ్వాసికి మధ్యలో సంబంధం లేదు. Don't come to drastic conclusions by seeing the external appearances and their properties. బాహటమైనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని చూసి, లేక వారు కలిగిన ఆస్తిని బట్టి ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశంలోకి రాకూడదు. Don't be satisfied if your eye is satisfied. నీ యొక్క కన్ను తృప్తి చెందితే నువ్వు తృప్తి చెంది ఉండకు. It will deceive you. అది నిన్ను మోసం చేస్తుంది. Wait on the Lord. దేవునిపై కనిపెట్టు. The Lord will guide you. దేవుడు నిన్ను The నడిపిస్తాడు. Lord will send his angel before you. దేవుడు నీకు ముందుగా తన దూతను పంపిస్తాడు. When you want to stand for God's principles, God's presence is guaranteed. దేవుని కొరకే నువ్వు నిలబడినప్పుడు దేవుని యొక్క సన్నిధి నిశ్చయంగా నీతో ఉంటుంది. May God help you. దేవుడు నీకు సహాయపడును గాక. Let us pray. ప్రార్థన చేస్తాం. Loving heavenly Father, ప్రేమగల పరలోకటి మా తండ్రి, we thank thee for the life of Abraham. అబ్రహాం యొక్క జీవితాన్ని బట్టి ఎంతో వందనాలు. Thou hast blessed him in all things. 24:1 says. ఈ 24వ అధ్యాయం మొదటి వచనం రాయబడినట్లుగా ప్రభువా, అన్ని విషయాల్లో కూడా నువ్వు ఆయనను దీవించినావు. But when it came to the marriage of his son, తన కుమారుని యొక్క వివాహం సమయానికి వచ్చేసరికి what a wonderful principle we can learn from his decision. తన యొక్క తీర్మానాల నుండి ఎంత అద్భుతమైన విషయాలు మేము If నేర్చుకోగలుగుతున్నాం. he married, oh Lord, if he gets a daughter from Canaan, oh Lord, as a wife to his son Isaac, తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు కనాను కుమార్తెలు ఎవరినైనా వివాహం చేసింటే undoubtedly he would have a firm footing and influence in Canaan. తన కనాన్లో చూస్తే ఎంతో నిశ్చయమైనటువంటి ఎంతో పేరు ప్రఖ్యాతిని తను కలిగి ఉండేవాడు. But కానీ he wanted, oh Lord, not from Canaan but from his own people. ప్రభువా, కనాను నుండి కాదు కానీ తన సొంత ప్రజల నుండి తను కావాలని కోరుతా And వచ్చాడు. he has entrusted that responsibility to a godly man, not to an ungodly fellow. తిరిగి ఆ యొక్క దైవికం కానటువంటి వ్యక్తి కాదు కానీ దైవికమైనటువంటి వ్యక్తికి ఆ యొక్క పనిని ఆయన అప్పగించాడు. Many times we are not like. అనేక సార్లు ప్రభావ మేము అలాగలేము. Speak to us, O ఓ Lord. ప్రభావ మీరే మాతో As మాట్లాడుతుంది. we have heard already, we may entrust any job, any responsibility to a godly man. ప్రవతన మేము ఇదివరకే విన్నట్లుగా ప్రభా ఏ పనైనా కూడా దైవికమైనటువంటి వ్యక్తికి మేము అప్పగించినట్లు సహాయపడండి. Other people cannot gauge, they cannot measure the spirituality of the others. ఇతరుల యొక్క ఆత్మీయమైనటువంటి స్థాయి ఏంటో ఏమాత్రం కూడా కొలవలేరు. Oh Lord, so that's why help us to entrust to godly people. అందుకొరకే ప్రభా దైవికమైనటువంటి వ్యక్తులకు ఆ పనిని అప్పగించే విషయంలో సహాయపడండి. Many youngsters are hearing this message. అనేక మంది యవనస్తులు ప్రభా ఈ వర్తమానం వింటున్నారు. Many parents are hearing this message. అనేక మంది తల్లిదండ్రులు ఈ మాటలు వింటున్నారు. Speak to us. ప్రభా మీరే మాతో మాట్లాడుతురండి. Jesus' precious name we pray. యేసు ప్రభు రాములే నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.